బాలరాజు కారుపై దుండగులు దాడి చేశారు. రాళ్లతో దాడి చేయడంతో కారు ధ్వంసమైంది. కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ దాడి సమయంలో కారులో ఎమ్మెల్యే చెర్రి బాలరాజు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇక దాడి చేసింది ఎవరు, ఎందుకు చేశారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే బాలరాజుకు ఫోన్ చేసి దాడి వివరాలను అడిగి తెలుసుకున్నట్లు చెప్తున్నారు. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, క్షేమంగా ఉన్నానని చెప్పారు ఎమ్మెల్యే బాలరాజు. కారు వెనుక నుంచి దాడి చేసినట్లు అక్కడున్న వారు చెప్పారని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బరింకలపాడు అడ్డ రోడ్డు కాడ జరిగినటువంటి నా కారు మీద తెలియని దుండగులు నా వాహనం మీద దాడి చేయడం జరిగింది. ఆ వాహనంలో నేను లేను. అందులో ముగ్గురు ఉండటం జరిగింది. వెనకాల నుంచి వచ్చి ఎవరో రాయితో కొట్టారనేసి అందులో వెళ్ళేటువంటి వాళ్ళు చెప్పారు. నాకు ఎలాంటి అపాయం జరగలేదు. నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. నేను సేఫ్గానే ఉన్నాను. అలాగే ఈ దాడి చేసినటువంటి వారిపై మేము తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ఘటనలో నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా కావాలని దాడి చేశారా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ప్రమాద సమయంలో ఎమ్మెల్యే గారు కారులో లేరు. ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉన్నారు. నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది. తర్వాత కారులో ఎమ్మెల్యే గారు కాకుండా వేరే ప్రైవేట్ డ్రైవరు వాళ్ళ పిఏ గారు ఎదురు కారులో వెళ్తున్నప్పుడు బర్రెంకలపాడు ఊర్లో నుంచి వచ్చి మెయిన్ రోడ్లో తిరిగే టైంలో వెనకాల పెద్ద శబ్దం వచ్చినట్టుగా చెప్పారు. అప్పుడు కూడా వాళ్ళు చూసుకోలేదు. కొంచెం దూరం పోయిన తర్వాత ఆగితే కారు వెనకాల అద్దం పగిలినట్టుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తే అక్కడ మనుషులు ఎవరు కనిపించలేదు. ఆ డ్రైవర్తో కూడా నేను మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాము. అక్కడ ఆ మూలంలో వసతి గృహం కూడా ఒకటి ఉంది. ఈ ట్రైబల్ వెల్ఫేర్ బాలుర వసతి గృహం కూడా ఉంది. ఆ వైపు నుంచి వచ్చిందా లేదంటే వేరే వాళ్ళు ఎవరన్నా ఆ ప్రాంతంలో ఉన్నారా అనేది కూడా వెరిఫై చేస్తున్నాము. ఎమ్మెల్యే అన్ని విధాల దర్యాప్తు చేస్తాము. ఖచ్చితంగా ఎవరన్నా అట్లాంటి ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే ఎవరన్నా ఆగంతకులు కానీ ఎవరన్నా కావాలని చేశారనేది దర్యాప్తు చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. దీని మీద ఇమ్మీడియట్గా మా పై అధికారులకి ఎస్పీ గారు కూడా దీని మీద పూర్తిగా స్పందించి ఇమ్మీడియట్గా అన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో మొబైల్ పార్టీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ